ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మంచి సాధకునికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. సూర్యునిలా ఉండాలి అంటే, సూర్యుని యొక్క లక్షణాలు, గుణాలు మనం తెలుసుకొని ఉండగలగాలి. సూర్యునికి ఎలాంటి గుణాలు ఉంటాయంటే, బీద, గొప్ప అనే తారతమ్యం ఉండదు. వీళ్ళు తనవారని, వీళ్ళు తనకంటే గొప్పవారు, పైవారని ఆ భేదం ఉండదు. అందరినీ సమానంగా చూస్తాడు. తన యొక్క కిరణాలను అందరికీ సమానంగా ఇస్తాడు. అంటే బీదవారికి ఒకలా, ఉన్న వాళ్ళకు ఒకలా ఇవ్వడు. పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకు ఒకలాగా తన యొక్క ప్రకాశాన్ని, మరి ప్యాలెస్లో ఉన్న వాళ్ళకు ఒకలా తన యొక్క కిరణాలను ప్రసరింపచేయడు. అందరికీ ఒకే విధంగా తన యొక్క కాంతిని వెదజల్లుతాడు. మరి సాధకుడు కూడా అందరినీ సమానంగా చూడగలగాలి. ఎలాంటి స్వార్థం లేకుండా ఉండగలగాలి. అంటే ధనికులని, పేదవారిని భేదం చూపించకుండా అందరినీ ప్రేమగా చూడాలి. ఎవరు? సాధకుడు. చూడండి, మనం పత్రి గారు ఉన్నప్పుడు మనం గమనిస్తే, అతడు ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉన్నవాళ్ళ, గొప్పవాళ్ళ, బీదవాళ్ళ అని ఏమీ చూసేవాడు కాదు. అందరినీ ఒకే విధంగా పలకరించేవాడు. అందరితో సమానంగా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకపోయేది. చూడండి, గొప్ప గొప్ప మహానుభావులంతా చెప్పింది ఒకటే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. అన్నమయ్య గారి కీర్తన ఎలా చెప్పారు? అందరూ ఒకటే. ఆ భగవంతుని యొక్క దృష్టిలో అందరూ సమానులే. మరి మనం కూడా సమానంగా అందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలి. మరి ఇప్పుడు ఈ సూర్యుడికి, సాధకుడికి ఉండే కొన్ని ఉపమానాలు మనం చూద్దాం. చూడండి, వర్షం పడితే సూర్యుడు మేఘాల వెనుక తను వెలుగుతూనే ఉంటాడు కదా! తన కాంతి ఏమీ తగ్గదు. అలాగే సాధకుడు కూడా తనకు వచ్చినటువంటి సమస్యలకు కానీ, విఘ్నాలు కలిగితే కూడా అతడు మసకబారిపోకూడదు. తన యొక్క జ్యోతి, తన అంతరంగ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. సూర్యుడి యొక్క ప్రకాశం వర్షమొస్తే ఎలా వెలుగుతూ ఉంటుందో, సాధకుని అంతరంగ జ్యోతి కూడా వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ సత్య సాధకుడు అంటే ఎలా ఉండాలంటే, నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ధ్యానం చేయగలను అని చెప్పడు. ఏం చేస్తాడు? అతడు ఎక్కడ ఉన్నా తనలోని శాంతి వనరులను తానే చూసుకుంటాడు. తానే కనుక్కుంటాడు. ఎవరు? ఒక సత్య సాధకుడు. మరి సూర్యుడు చూడండి, ఆ ఆకాశంలో ఎంత దూరంలో ఉన్నా తన కాంతి తానే ప్రసరింప చేసుకుంటాడు. వేరెవరు ప్రసరింప చెయ్యరు. ఆయనకెవరు అవసరం లేదు. తన కాంతిని తనే వెదజల్లుతాడు. చూడండి, సూర్యుడు మేఘాల వెనుక ఒక్కొక్కసారి దాక్కొని ఉంటాడు కదా! మనం అనుకుంటాము, సూర్యుడు మాయమైపోయాడు, లేడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, అతడు ఎప్పుడూ మాయమవ్వడు. మాయమయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన చూపుకు అవరోధం. మన కంటికి కనిపించడు. అంతేకాని తాను మాత్రం వర్షమొచ్చినా, మేఘాలు కమ్మినా, ఏమి చేసినా తన యొక్క కాంతిని ఎప్పుడూ ప్రసరింప
చేస్తూనే ఉంటాడు. మరి అలాగే సాధకుడి యొక్క ఆత్మ ప్రకాశం బయటకి కనిపించకపోయినా అంతరంగంలో అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. చూడండి, సూర్యుడికి మనకు ఎంత దగ్గరి పోలిక ఉంది. మనకు ఇవన్నీ గ్రహించక, తెలియక మనం మన ఆత్మజ్యోతిని తక్కువ అంచనా వేస్తాం. చూడండి, ఒక తామర పువ్వు ఉంది. అదేం చేస్తుంది? అది చెరువులో పుడుతుంది. కానీ ఏ విధమైనటువంటి మలినాన్ని అంటించుకుంటుందా? ఏ విధంగా ఆ మలినాన్ని అంటించుకోదు. మరి అలాగే సాధకుడు ఈ ప్రపంచంలో జీవిస్తున్నాడు. జీవించి కూడా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అహంకారం అనుకోండి, ద్వేషం అనుకోండి, దాంట్లో కలిసిపోకూడదు. దాన్ని ఏమి అంటించుకోకూడదు. ఎవరు? సాధకుడు. మరి అతడి హృదయం ఎప్పుడు ఎట్లా ఉండాలి అంటే శుద్ధమైన కాంతితో నిండి ఉండాలి. అంతేకాని ఈ ప్రపంచంలో ఉన్న బురదను అంటించుకోకుండా ఉండగలగాలి ఒక సాధకుడు. మరి సూర్యుడు ఎప్పుడైనా ఆలస్యంగా ఉదయిస్తాడా? ఎప్పుడూ ఆలస్యంగా ఉదయించడు. అలాగే సాధకుడు కూడా తను చేసే నిత్య కర్మలు అంటే పనులు ఏవైతే ఉంటాయో ఆ సాధనలో తను కూడా ఆలస్యానికి చోటు ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలో తను ఒక సమయం అంటూ నిర్ణయించుకున్నప్పుడు ఆ సమయానికి లేచి తను తన పనులు చేసుకోవాలి. తన యొక్క ధ్యాన సాధన కొనసాగించాలి. ఆ సమయపాలన పాటించాలి. ఒక సాధకుడికి సమయపాలన కానీ, ఈ క్రమశిక్షణ కానీ బలమైన ఆధార స్తంభాల లాంటివి. క్రమశిక్షణ లేకపోయినా, సమయపాలన లేకపోయినా సాధకుడు ఎంతో వెనకంగా ఉండిపోతాడు. కాబట్టి ఇవి రెండింటిని తప్పకుండా పాటించాలి సాధకుడు. మరి ఇప్పుడు చూడండి, సూర్యకిరణాలున్నాయి. అద్దం మీద పడిందనుకోండి, అద్దం ఏమవుతుంది? ఆ అద్దం ఎంతో ప్రకాశింప చేస్తుంది తన యొక్క కిరణాలతో. మరి అలాగే సాధకుడు కూడా తన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని వెలిగిస్తే తన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతి, ఆనందం ప్రాకుతుంది. అంటే ఇది మనం పత్రి గారి ఆధ్వర్యంలో చూసాం. పత్రి గారు ఉన్నప్పుడు తను అలా కుర్చీలో కూర్చుంటే తన చుట్టూ ఉన్నవారు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఎంతో ప్రశాంతంగా అసలు ఆయన్నే చూస్తూ అలాగే ఉండిపోయేవారు. ఆ అనుభవం మాకు కూడా ఉంది. అంటే సాధకుడనేవాడు అంత విధంగా, అంత శాంతితో ఉండాలి. తన యొక్క జ్యోతిని ప్రసరించే విధంగా ఉండేవాడు. సాధకుడి సమీపంలో మరి అట్లాంటి ఆ జ్ఞానుల మధ్యల, ఆ యోగుల మధ్యల మనం కనుక ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం కూడా పోయి జ్ఞానం వెలుగుతుంది. అంటే అంతటి శక్తి యోగులకు ఉంటుంది. మరి చూడండి, ఒక దీపం ఉంది. ఆ దీపం మరొక దీపాన్ని వెలిగించే శక్తి ఉందా లేదా? వెలిగించగలదు. ఒక దీపాన్ని ఇంకో దీపం వెలిగించగలదు. కానీ దాని యొక్క కాంతి తగ్గుతుందా? వెలిగించి ఇంకో దీపాన్ని వెలిగించిన మాత్రాన తగ్గదు. అలాగే సాధకుడు కూడా తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ జ్ఞానాన్ని వెలిగిస్తే తన యొక్క ప్రకాశం తగ్గదు. ఇంకా ఇంకా పెరుగుతుంది. అందుకే పత్రి గారు ఏం చెప్పేవారు? మీరు మీ యొక్క జ్ఞానాన్ని పంచండి. జ్ఞానాన్ని పంచడం ద్వారా అది ఇంకా ఎంతో పెరుగుతుంది. పంచితే పెంచబడుతుంది అని చెప్పేవారు. మరి ఊరికేనే చెప్పరు గురువులు. ఆ గురువులు చెప్పేదానికి ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది. మరి ఆకాశంలో సూర్యుడు మేఘాలను చూస్తాడు. కానీ వాటిని తాకుతాడా? అసలు పట్టించుకోడు. తనకు తానుగా వెలుగుతూ పోతాడు.
అలాగే ఒక సాధకుడు కూడా తన మనసులో వచ్చేటువంటి ఆ భావాలను కానీ అనుభూతులను కానీ చూస్తాడు, కానీ వాటిని పట్టించుకోడు, అక్కడ ఆగిపోడు. మరి పత్రి గారిని చూస్తే కనుక తనకి ఎన్నో రకాలుగా అందరూ చెప్పేవారు. అతను వాటిని ఏవి పట్టించుకునేవాడు వాడు కాదు. అలాగే సాధకులమైన మనము కూడా ఒక యోగి, సూర్యుడు ఎలా పట్టించుకోకుండా ఉంటున్నారో మనం కూడా అలా సాధన చేసి ముందుకు వెళ్ళిపోవాలి. నిజంగా ఒక నిజమైన సాధకుడు సూర్యుడిలా ఉండాలి. అదే కదా చెప్పుకునేది. సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఆ సాధకుని యొక్క అంతరంగం స్వయం లీనం జ్యోతి. అంటే తన యొక్క ఆత్మజ్యోతి ఎప్పుడు ఆ సూర్యుడు ఎలా వెలుగుతూ ఉంటాడో తన యొక్క అంతరంగ జ్యోతి కూడా అలా వెలుగుతూ ఉండాలి. తర్వాత ఆ సాధకుడి యొక్క ప్రేమం సమానమైనదిగా ఉండాలి. ఆ సూర్యుడు తన యొక్క కిరణాలను అందరిపై, అన్నింటిపై సమానంగా ఎలా ప్రకాశింపచేస్తున్నాడో సాధకుడు కూడా తన యొక్క ప్రేమను అలా ప్రసరింప చెయ్యాలి. సాధకుడు యొక్క త్యాగం అహంకార రహితంగా ఉండాలి. సాధకుడి యొక్క ధ్యానం స్వధర్మంతో ఉండాలి. సాధకుడి యొక్క జీవితం దివ్య సాక్షిగా నిలుస్తుంది. ఇవన్నీ నిజమైన సాధకుడి యొక్క లక్షణాలు. మరి అలా జీవించే వ్యక్తి ఎక్కడ ఉన్నా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి హృదయాలలో వెలుగును నింపుతాడు. అతని యొక్క ఆ సాన్నిధ్యం ఎట్లా ఉంటుందంటే అతని సహవాసం చేస్తే కనుక ఆ సూర్యకాంతి ఎలా వెలుగుతూ ఉంటుందో మనకు కూడా ఆ యోగి యొక్క ప్రకాశం అలా ఉంటుంది. మరి నిజమైన సాధకుడు ఆ విధంగా ఉండాలి. చూడండి, ఆ సూర్యకాంతి ఎలా ఉంటుందో వేడి ఇవ్వదు, వెలుగు ఇస్తుంది. సూర్యకాంతి వేడి ఇవ్వదు, వెలుగును ఇస్తుంది. అహంకారం కాదు, ఆత్మ ప్రకాశాన్ని నింపుతుంది. ఏది? సాధకుని యొక్క అంతరంగ జ్యోతి. మరి సాధకుడు సూర్యునిలాగా ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? త్యాగం ఉండాలి, సమానత్వం ఉండాలి, సాక్షిభావం ఉండాలి, తర్వాత నియమశీలత ఉండాలి, స్వయం లీనత ఉండాలి. ఇవన్నీ సాధకుడికి ఉంటే ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఎలా సూర్యుడు ఇస్తున్నాడో సాధకునికి కూడా ఇలాంటివన్నీ ఉంటే తను కూడా సూర్యునిలా ప్రకాశింపగలుగుతాడు అనేది ఈరోజటి యొక్క సమాచారం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అందరం కాసేపు ధ్యానం చేద్దాం.